తలసేమియా సెంటర్స్ అనేవి హ్యూజ్ కాస్ట్తో కూడుకున్న ప్రక్రియ అన్నారు. ఇప్పుడు ఓన్లీ ఏపీ వరకే పరిమితం అవుతుందా? తెలంగాణలో సెంటర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎన్ని సెంటర్స్ ప్లాన్ చేస్తున్నారు? లేదండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తాము. ప్రస్తుతం వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్లో మొదలు పెడుతున్నాం. తప్పకుండా మా బ్లడ్ బ్యాంక్స్ వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ఇక్కడ ఉండయి. తప్పకుండా ఆ సెంటర్స్లో కూడా థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేస్తాము. అదే కాకుండా ఈ బ్లడ్ బ్యాంక్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం, ప్రజలకి అందుబాటులో ఉండటానికి. అది కూడా క్వాలిటీ బ్లడ్ అనేది ప్రజలకి ఇవ్వటానికి. తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి కోర్స్ మీ అందరికీ తెలుసు, దాతలు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే మీడియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మా ట్రస్ట్ చేసే కార్యక్రమాల్ని మీరందరూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలంటే అందరూ అవసరం. అట్లానే సేమ్ థింగ్ మా వాలంటీర్స్, దే ఆర్ ద వన్స్ హూ ఆర్ పిల్లర్స్ ఫర్ అవర్ ట్రస్ట్. ఒక్క పిలుపుతో వాళ్ళందరూ ముందుకొచ్చి మేము ఎది చెప్తే ఒక ప్రశ్న వేయకుండా మా ట్రస్ట్ కార్యక్రమంలో ఎక్కడ అవసరమో వాళ్ళు అక్కడ ఉంటారు. సో అట్లానే మీకు తెలియజేయడానికి ఏంటంటే, దాతలు ఎంతమంది ముందుకొస్తే అంత ఉపయోగం పడుతుంది సమాజానికి. ఎస్పెషలీ మీరు థాలసీమియా పిల్లల్ని చూస్తే మీ హృదయమే కదులుతుంది, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఒక సింపుల్గా అండి, తలసేమియా అంటే అందరికీ అర్థమయ్యేలాగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది ఒక సింపుల్గా చెప్పగలరా ఎవరైనా? తప్పకుండా అండి. థాలసీమియా అనేది అందరూ గుర్తుంచుకోవాలి. గబుక్కని హిమోగ్లోబిన్ అనేది ఎక్కువగా కింద ఉన్నా కూడా పడతా ఉన్నప్పుడు మీరు మందులు వేసుకుంటారు దానికి, ఐరన్కి. అది కూడా వాడిన కిందకి వెళ్తాంది హిమోగ్లోబిన్ అన్నప్పుడు కానీ, మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు మీరు ముందల ఆలోచించాల్సింది థాలసీమియా గురించి. ఇది ఎవరికి తట్టదు. ఇమీడియట్లీ వి థింక్ ఆఫ్ సంథింగ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ మన ఆలోచన వేరే ఆటకి వెళ్తుంది, కానీ థాలసీమియా వ్యాధి మీదకి వెళ్ళదు. సో నేను కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరిని ఇన్ కేస్ మీ బ్లడ్ కౌంట్ హిమోగ్లోబిన్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు మందులు వేసుకున్నా కూడా అది పైకి వెళ్ళనప్పుడు, మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు తప్పకుండా మీరు అన్ని టెస్టులతో పాటు థాలసీమియా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది తప్పకుండా మీరు తీసుకోవాలని కోరుతున్నాను. యా మేడం, ఇక్కడ సుజన్ అండి, ఏబిఎన్ నుంచి. అంటే మేడం, ఈ స్టాటిస్టిక్స్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలా ఉందండి? తలసేమియా పెరుగుతూ ఉందా? దీని ఉధృతి ఎక్కువ అవుతుందా రోజు రోజుకి? దీని గురించి అవగాహన ఎలా అండి? ఈ థాలసీమియా అనేది యావత్ భారతదేశంలో 60 నుంచి 70 వేల మందికి ఈ వ్యాధి ఉందండి. దీంట్లో 10% మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఈ జబ్బు. సో దట్ ఈస్ ద స్టాటిస్టిక్ అండి. ఓకే. అంటే ఇంకోటి, మీ ఫ్యామిలీలో అంటే మీ మదర్ క్యాన్సర్ బారిన పడి ఆ రోజు చనిపోయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఎన్టీఆర్ గారు స్థాపించారు. ది ఇన్స్పిరేషన్ కూడా, వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్, ఎవరికి ఏ కుటుంబంలో కూడా ఇలా వస్తే ఒక సపోర్ట్ ఉండాలి అనే దాంతోనే మీరు ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా అనుకో? మీరు అన్నట్టు నందమూరి తారక రామారావు గారు ఏ స్ఫూర్తితో ఆయన పేద ప్రజలకి మనం సేవ చేయాలి అనే ఆ భావనతో ఆయన ఎట్లా రాజకీయ రంగంలో ఆయన వచ్చారో, అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్ఫూర్తితోనే ఆయన ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన స్థాపించారు. ఒట్టి తుఫాన్లు అప్పుడే కాదు, కోవిడ్ అప్పుడు కానీ ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరం పట్టి మా ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది.
ఆ సేవా కార్యక్రమంలో ప్రజలకి ఏది అవసరమో అది వెనక చూడకుండా మేము ముందుకెళ్తున్నాం. డబ్బు ఎట్లా వస్తుందని కూడా ఆలోచించట్లేదు. మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉంటే అట్లాంటి దాతలు కూడా ముందుకొచ్చి నమ్మి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేడం, నేను లక్ష్మీ V6 నుంచి. అయితే బేసికల్లీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన చూసినా, మొన్న విజయవాడలో చూసినా, ఎక్కడైనా కానీ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ మెజర్స్ అనేవి చాలా ఇష్యూ అవుతుంది. సో మ్యూజికల్ నైట్కి కంపల్సరీ లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. సో సెక్యూరిటీ పరంగా ఏపీలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? మీరు అన్నట్టు కొన్ని ఘటనలు జరిగినాయి. అది మా మనసులో పెట్టుకుని నిన్న మా CEO గారు కుమార్ గారు ఆయన ఆ స్టేడియం అనేది విజిట్ చేశారు. ఆయన పోలీస్ రంగాన్ని అందరితో మాట్లాడి వీ విల్ షూర్లీ టేక్ గుడ్ మెజర్స్. ఏం అవ్వకుండా ప్రతి ఒక్కరూ షో ఎంజాయ్ చేసి సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనే బాధ్యత మా ట్రస్ట్ అనేది తీసుకుంటుంది. తప్పకుండా వీ విల్ డూ అవర్ బెస్ట్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ వన్ అండి. అయితే తమన్ గారిని పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ షోకి చంద్రబాబు గారు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని పిలిచే అవకాశం ఉందని? తప్పకుండా అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. మోర్ దెన్ దట్ మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ముందల ఆయన వాళ్ళందరినీ బుక్ మై షోలో టికెట్ కానీ లేదా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టేబుల్స్ విచ్ విల్ కాస్ట్ క్వైట్ అ బిట్. వాళ్ళ టేబుల్స్ కూడా కొనుక్కుని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయమని ఆ షోని తప్పకుండా వాళ్ళని అడుగుతామండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. నేను రాధా అండి, అధాన్ మీడియా నుంచి. మేడం, గత ప్రభుత్వాలు ఏ కార్యక్రమం చేసినా పార్టీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ప్రోగ్రామ్కి తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారా? ముఖ్యంగా బాలకృష్ణ గారు వస్తున్నారా, రావట్లేదా? తప్పకుండా అండి. మేము ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు రాజకీయాలుగా తరఫు నుంచి. బట్ అఫ్ కోర్స్ ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్. అందరూ నేను ఇప్పుడే అన్నట్టు వాళ్ళు డొనేట్ చేసి అది ప్రజలే కానీ బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరూ దే హ్యావ్ టు డొనేట్ బై ద టికెట్. అండ్ వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారని నేను భావిస్తున్నాను. మ్యామ్, నా పేరు హేమమాలిని. అయితే మీరు ఏదైతే కాజ్ చేస్తున్నారో మ్యామ్, దీనికి హాస్పిటల్ NGOs కానీ లేదంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమైనా కొలాబరేషన్స్ అవుతున్నాయా ఈ కాజ్లో? ప్రస్తుతం వీ డింట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అమ్మ. ఆఫ్టర్ వీ ఎస్టాబ్లిష్ ది సెంటర్స్ తప్పకుండా ఆలోచనలు అనేది వస్తాయి. తప్పకుండా వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు డూ బెస్ట్ ఎస్పెషలీ ఫర్ ద చిల్డ్రన్. సో తప్పకుండా వీ విల్ కొలాబరేట్ with anyone who's already doing research into this thalassemia. ఓకే, తమన్ గారు. సో యాక్చువల్లీ కాన్సర్ట్ మీది అనగానే వి విల్ చాలా ఎక్కువగా ఇమాజిన్ చేసుకుంటాం. సో ఎలాంటి పర్ఫార్మెన్సెస్ అండ్ ఎంతమంది పర్ఫామ్ చేస్తున్నారు, ఎనీ ఐడియాలా? Yeah, it's more than 50-member team అండి. So it will be a very very big show. అంటే I think one of my biggest ever concerts it will be అండి. నమస్తే అమ్మా. హలో మ్యామ్. మేము ఒకటండి, మేము తమన్ గారిని ఏం అడగలేదు. ఇప్పుడే తెలుస్తుంది హౌ మెనీ పీపుల్ ఆర్ అకంపెనింగ్ విత్ హిమ్. ఆ ట్రస్ట్, మా ట్రస్ట్ నుంచి ఆయన మీద ఆ ట్రస్ట్ ఉంది కనుక వీ జస్ట్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. వీ డిడ్ంట్ క్వశ్చన్ హిమ్ ఆన్ ఎనీథింగ్. వీ బిలీవ్ హిమ్ అండ్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. హలో మ్యామ్. నమస్తే అమ్మా. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70 మ్యామ్. హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లైట్స్ ఆర్ సో స్ట్రాంగ్. చూడలేకపోతున్నాను, సారీ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గ్రేట్ హానర్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండి, బికాస్ యూ ఆర్ వెరీ మచ్ ఇన్స్పిరేషన్ టు లాట్స్ ఆఫ్ పీపుల్, సో ఎస్పెషల్లీ ఉమెన్. అండ్ తలసేమియా అనేది చాలామందికి తెలియదు అసలు ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అసలు ఎటువంటి అవగాహన ఉండదు. వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ ఏమైనా అవగాహన కల్పించాలి అంటే మీరు ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా, ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ? ఆల్రెడీ
ఈ థాలసీమియా అనేది ఇట్స్ అ జెనెటికల్ బ్లడ్ డిసార్డర్. సో చాలామంది ఆ వ్యాధితో పుడతారు. అది ఇట్స్ నాట్ క్యూరబుల్, బట్ ఓన్లీ టు టేక్ ఇట్ వే ఫార్వర్డ్ వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరుగుతుంది. అట్లానే మేము సంజీవిని క్లినిక్స్ అనేది మేము ఓపెన్ చేశాము. వాటితో పాటు సంజీవిని ఆరోగ్య రథం అనేది కూడా ఉంది. ఆ ఆరోగ్య రథంలో అన్ని టెస్ట్ చేయగలే ఎక్విప్మెంట్ ఉంది. దాంట్లో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ గో టు ద ఇంటీరియర్స్. లోపలికి ఎక్కడ వైద్య సదుపాయాలు దొరకదో అక్కడికి ఈ ఆరోగ్య రథం అనేది వెళ్ళి అక్కడ ఉండే రూరల్ ఏరియాలో ఉండే వ్యక్తులకి ప్రతి ఒక్కటి గురించి మేము చెప్తూ ఉంటాం. అది థాలసీమియా అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఎనీథింగ్. మేము మాకు డౌట్ ఉన్నప్పుడు ఎమ్మటే వాళ్ళని వీ రికమెండ్ దెమ్ టు ద బిగ్గర్ హాస్పిటల్స్. తమన్ గారు హలో. హాయ్ అండి. జనరల్గా మ్యూజిక్ అంటే ఏదైనా మనం లోగా ఉన్నప్పుడు కూడా మనకు అదొక ఎనర్జీ లాగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఈ కాన్సర్ట్ ద్వారా సో చాలా మంచి కాజ్కి మీరు పర్ఫామ్ చేయబోతున్నారు. సో ఇలాంటప్పుడు రెగ్యులర్ కాన్సర్ట్లా ఉంటుందా, లేదంటే ఎనీ స్పెషల్ పర్ఫార్మెన్సెస్? ఇట్ విల్ బీ మై, అంటే రెగ్యులర్ కాన్సర్ట్ అంటే ఒక కాన్సర్ట్ నుంచి ఇంకో కాన్సర్ట్ ఉండని చేస్తాం. బట్ సో ఫార్ మై రిలీజెస్ ఆల్ దిస్ ఈ జనవరి కానీ వాట్ ఎవర్ ఫిల్మ్స్ రిలీజ్డ్, it will be my most updated show so far, and it will be very, very big. Andi. Hello, hi, ma'am. ma'am. Hello, ma'am. Hi, ma'am. Here. Ma'am. Hi, ma'am. This is Prakyat from Gulde.com. Hi. Hi. First of all, very proud to interact with you. I've been a donor to India Trust during COVID time. And I love the way you guys organize. You have people interacting with me even post-donation. And very lovely organizing. And again, coming to on a lighter note, musical night kada. So, meeku favorite type of music edi? What are your favorite songs? Taman ga songs in. యా, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఇట్స్ నాట్ లైక్ ఐ ఫాలో ఎనీవన్ యాజ్ సచ్, బట్ యాజ్ సచ్ యు ఆర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్. Okay. I'm not much into, movies or music or all that. I don't know. I don't give my preference doesn't, నాకు ఆ థాట్ రాదు, ఆలోచన రాదు ఎక్కువగా. I have to relax or enjoy music or something. అదే మళ్ళీ చెప్తున్నాను, నేను చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు, అండ్ దట్ టు అ వర్క్ హాలిక్. ఆ వర్క్ హాలిక్తో నా జీవితం గడిపి నేను కూడా ఒక వర్క్ హాలిక్గా తయారయ్యాను. సో How is Chandrababu Naidu sir's interest towards music? అంటే బ్రో ఏం కావాలి బ్రో? ఆయన ఏమి జనరల్గా అడుగుతా. ఆయనకి ఏం ఉండదు. మీరు ఆవిడ ఎంత ఆయనకి కష్టపడుతున్నారు work తెలుసా? ఉంటే ఆవిడ నన్ను పక్కన పెట్టుకుని నేను మ్యూజిక్ వింటానా లేదా, ఆవిడ ఎంత కష్టపడిపోతుంది అంటే. కాదు సార్, అన్ని సీరియస్ క్వశ్చన్స్ అందరూ అడుగుతారు. ఇలాంటి ఇంటరాక్షన్ వెరీ. మీరు ఈ ట్రస్ట్కి మీరు డొనేట్ వేరే చేశారని చెప్పారు కదా, Yes, yes. ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చా? No, maybe on the lighter note to make everyone smile and laugh. Antaru laughing is a stress blocker. I mean stress buster. So he's making all of us laugh, and with a good question and a good answer. మేడం Again, గుడ్ ఈవినింగ్ మేడం. యాక్చువల్లీ మీకు తమన్ గారి ఆల్బమ్స్లో బాగా నచ్చిన ఆల్బమ్ ఏంటి? బ్రో ఇప్పుడే ఆయన ఆన్సర్ ఇచ్చారు ఆవిడ. అండ్ వన్ మోర్ Don't embarrass me, please. ప్లీజ్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఈవెంట్కి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతారా? తప్పకుండా ఆయన అటెండ్ అవుతారు. Okay, okay. తప్పకుండా he'll attend. హలో మ్యామ్. నమస్తే మ్యామ్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రభుత్వాలకి సంబంధం లేకుండా 28 ఇయర్స్ నుంచి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపిస్తున్నారు. సో బేసిక్గా మేము చాలా ట్రస్ట్ల గురించి వింటూ ఉంటాం, ఇన్ని ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు. ఎక్కడో చోట చిన్న చిన్న నెగిటివిటీస్ అనేవి ఉంటాయి. బట్ ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను విన్నాగా నుంచి ఎక్కడ నెగిటివిటీ అనేది ఒక్కటి కూడా నేను ఎప్పుడు వినలేదు. బట్ దానికి రీజన్ ఏమనుకోవచ్చు అంటే ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా, ఎక్కడ నెగిటివిటీ లేకుండా ఇన్ని ఇయర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపించడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? దట్ ఈస్, అది ఏమి కాంట్రవర్సీస్ లేకుండా మా ట్రస్ట్ అనేది ముందుకు వెళ్తానంటే వీఆర్ వెరీ ఓపెన్ అబౌట్, మాకు అన్నీ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. ఎక్కడ మీకు ఏ ఇష్యూస్ ఉండవు. బికాస్ మా టీమ్ యాజ్ సచ్ మేము చాలా డెప్త్కి వెళ్తాం. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది,
ఎవరికి వెళ్తాంది, ఏమి చేస్తున్నాము దాంతో అనేది మేము చాలా డెప్త్కి వెళ్ళి మేము చూస్తాము. అట్లానే క్వాలిటీ, ఎస్పెషలీ బ్లడ్, దాని క్వాలిటీ అనేది ల్యాబ్లో చెక్ చేయబడుతుంది. అదే కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్లోనే వీ డూ హ్యావ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎక్కడన్నా మాకు డౌట్ఫుల్ కేసు ఉన్నప్పుడు వీ ఇమీడియట్లీ రిజెక్ట్ బ్లడ్ డొనేషన్ ఫ్రమ్ దెమ్ అండి. మేడం భువనేశ్వరి మేడం, దిస్ ఇస్ కీర్తి. ఆ రోజు కాన్సర్ట్కి ముందు కానీ లేదంటే ఎప్పుడైనా సరే అంటే తలసేమియా పేషెంట్స్ కోసం ఏమైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేయడం కానీ, లేదా కాన్సర్ట్కి తలసేమియా పేషెంట్స్ని ఎవరైనా ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయడం అటువంటి ఏమైనా కాన్సెప్ట్స్ ప్లాన్ చేస్తున్నారా మేడం? నో, వీఆర్ నాట్ హ్యావింగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంప్ అనేది అక్కడేమి మేము పెట్టట్లేదమ్మా. బికాస్ దెల్ బీ అ హ్యూజ్ క్రౌడ్, ఇట్ విల్ గెట్ వెరీ హార్డ్ టు, చాలా ఇబ్బందికరం పేషెంట్స్కి అవ్వచ్చు హూ విల్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్. అదే కాకుండా మేమేమి ఎక్కువ వి డోంట్ వాంట్ టు షో కేస్ చిల్డ్రన్ ఇన్ పబ్లిక్. సో అదైతే మేము చేయమండి. దీనికి ఈవెంట్కి హీరోస్ హీరోయిన్స్ ఎవరినన్నా కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉందా సార్? అంటే మ్యూజిషియన్స్ మ్యూజిక్ ఉంటుంది, సో అదర్ దాన్ దట్ హీరోస్ బోర్డులో ఏముంది బ్రో, ఇంతవరకే నాకు తెలుసు. బట్ ఇప్పుడే సార్ని అడిగాను, ఎన్టీఆర్ ట్రస్ట్కి ఏమైనా మ్యూజిక్ ఉందా అని అడిగాను, అది లేదన్నారు. బట్ మ్యామ్కి నా ఆల్బమ్స్ ఏం ఇంతవరకు విన్నారో తెలియదు కానీ, బట్ ఐ విల్ మేక్ అ వెరీ గుడ్ ఎంబ్లమ్ మ్యూజిక్ ఫర్ ఎన్టీఆర్ ట్రస్ట్ విచ్ మేడం విల్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఒక బికాస్ ఇంత దీనికి ఇట్ షుడ్ హ్యావ్ ఎంతో ట్రస్ట్ ఎంబ్లమ్, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. సో అది కూడా February 15th నాడున ఆ పాట, ఆ ఎంబ్లమ్ విల్ రిలీజ్ ఇట్. దట్స్ ఫ్రమ్ మై సైడ్. కానీ మీ సాంగ్స్కు సౌండ్ బాక్సెస్ పగిలిపోయాయని మాత్రం సరే, ఓకే అండి, నేను కావాలని చేసింది కాదండి అవన్నీ.